హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ చూపించాను, ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజు. సో ఈ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను అంతా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. సో లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఉంటుంది కదండి. సో 2 పార్ట్స్ ఉంటాయి కదా. సో ఇవైతే చూసుకొని మనం ఫస్ట్ ఈ 2 పార్ట్స్ అయితే మనం అటాచ్ చేసుకోవాలి. ఈ బాటమ్ టాప్ అనేది మనం మ్యాచ్ మార్క్ వేసుకుంటాం కదండి. సో దాని విధంగా ఫాలో అయ్యి ఇలా అయితే మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ 2 పార్ట్స్ నీట్గా ఫ్లీటెడ్ అనేది రాకుండా చేసుకోవాలండి. కాస్త నిదానంగా అయినా మీరు చూసి ఫ్లీట్స్ అనేవి రాకుండా నీట్గా అటాచ్ చేసుకోండి. మీకు చాలా డీటెయిల్గా చూపించాలని ఈ వీడియో చాలా లెంతీగా వచ్చేసిందండి. అయినా ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఫాస్ట్ ప్లే చేసినా కూడా 35 మినిట్స్ అయితే వీడియో వచ్చేసింది. బట్ మీకోసమే ఇంత డీటెయిల్గా చెప్పాలని నేను ఈ వీడియోలో ఇంత లెంతీ అయిందండి. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలాగండి ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఇలా అటాచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఎలాంటి చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకైనా అండి ఫ్రంట్ కటింగ్ అనేది చాలా నీట్గా కూర్చుంటుందండి. బట్ అది మన కటింగ్లో ఉంటుంది, ఎలా కట్ చేయాలనేది. సో ఇలా ఫ్రంట్ అయితే మనం అటాచ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆర్మోల్లో అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం 2 పీసెస్ కట్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకొని ఉంటాం కాబట్టి. సో ఇక్కడైతే కొంచెం ఒక 1/2 ఇంచు ఆర్మోల్ అయితే తగ్గుతుందండి. సో మనం బ్యాక్ అనేది దాని ఫ్రంట్ మీద పెట్టుకొని, సో ఈ ఆర్మోల్ మనకి ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా. సో దాన్ని అయితే మనం నీట్గా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసేసుకోవాలి. సో అప్పుడైతే మనం ఆర్మోల్ ఎంత కావాలో మనం 14 ఇంచెస్ ఆర్మోల్ మార్క్ చేసుకున్నాం కదా. 14 ఇంచెస్ అయితే ఉంటుంది. అలాగే బాటమ్ కూడా మార్క్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలి. అలాగే సేమ్ సెకండ్ సైడ్ కూడా ఇలాగే చేసుకోవాలి. పైనుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఇక్కడ తెలిసిపోతుందండి, మనకి అటాచ్ చేసినది ఎక్స్ట్రా అనేది. సో అది నీట్గా కట్ చేసేసుకోవాలి. అలాగే ఇలా కట్ చేసుకోకుండా చేసామంటే మనం ఆర్మోల్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా బాటమ్కి 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకొని స్కేల్తో నీట్గా లైన్ అనేది వేసుకొనేసి ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నామంటే మనకి చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ బాటమ్. సో ఇలా నీట్గా స్కేల్ పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలండి. సో మార్క్ చేసుకున్నాక నీట్గా ఆ ఎక్స్ట్రాస్ అన్నిటిని కటింగ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇలా ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అయితే చాలా ఈజీ. బట్ చాలా త్వరగా కూడా ఫినిష్ అవుతుంది బ్లౌజు. నార్మల్ బ్లౌజ్ కంటే, డాట్స్ పెట్టే బ్లౌజ్ కంటే ఇది చాలా త్వరగా అవుతుంది. ఏమంటే మీరు ఒక్కటండి, ఓవర్లాక్ అయితే ఎప్పటికప్పుడు చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్నారు కదా, వెంటనే ఓవర్లాక్ చేసుకోండి, లేదంటే మీకు ఫినిషింగ్ అంతా రాదు. సో ఎప్పటికప్పుడు ఓవర్లాక్ అయితే ఫినిషింగ్ చేసేసుకోండి. ఏది అటాచ్ చేసినా ఆ జాయింట్స్లో ఓవర్లాక్ అయితే ఫినిష్ చేయండి. సో ఎప్పుడైతే మనం ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేసుకుందామో ఫ్రంట్ బ్యాక్ అటాచ్ నీట్గా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఇంకా స్లీవ్ అటాచ్ చేసుకుంటామండి. చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్. మనం కుట్టాలే కానీ చాలా నీట్గా బోటిక్ స్టైల్లో వస్తుంది. బోటిక్ అంటే పెద్ద ఇదేం కాదండి, మనం మనసు పెట్టి చేస్తే. సో ఇదైతే ఫ్రంట్ టు బ్యాక్ మ్యాచ్లు వేసుకుంటాం కదా, అది చూసి చేసుకోవాలండి. నేనైతే స్లీవ్ని సెంటర్ నుంచి అటాచ్ చేస్తానండి. ఎందుకంటే స్లీవ్ సెంటర్ మ్యాచ్ చేసుకుంటాం కదా. సో షోల్డర్ జాయింట్లో సెంటర్లో పెట్టి మనం ఇలా అటాచ్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ అటు సైడ్ ఎక్స్ట్రాస్ అనేది నీట్గా పోతాయండి. లేదంటే మీరు ఒక సైడ్ నుంచి జాయిన్ చేసుకున్నారంటే మీకు ఈ ఎక్స్ట్రాస్ అంతా ఒక సైడ్కి వచ్చేసి బ్లౌజ్ స్లీవ్ అనేది
బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఎప్పుడు ఇలాగ సెంటర్ నుంచి అటాచ్ చేసుకోవాలి స్లీవ్ అనేది. నేనైతే ఇలాగే చేస్తాను. బట్ అది ఈజీ వే కూడా. స్లీవ్ బ్యాలెన్స్ అనేది అవుట్ కాకుండా ఉంటుంది. సెంటర్ నుంచి పెట్టి మనం ఇటు సైడ్ అటు సైడ్ అటాచ్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఇంకొక స్టిచ్తో లైన్ చేసుకోవచ్చు స్టిచ్ని. అలాగే సేమ్ ఇటు సైడు సేమ్ స్లీవ్ అంటే ఫ్రంట్ బ్యాక్ మ్యాచ్ చూసుకొని మీరు అటాచ్ చేసుకోండి. ఫ్రంట్ మ్యాచ్ చేసుకొని ఉంటారు కదా స్లీవ్కి. సో ఆ మ్యాచ్ అనేది మీకు ఫ్రంట్కి వచ్చేలాగా అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేస్తే మాత్రం బ్లౌజ్ స్లీవ్ అనేది చాలా బ్యాలెన్స్గా ఉంటుందండి. లేదంటే ఆ స్లీవ్ షేప్ అనేది అవుట్ అవుతుంది. చేసుకున్నాం కదండి. చెప్పాను కదండి, ఓవర్లాక్ అయితే కంపల్సరీ అండి. మనకి ఎప్పటికప్పుడు ఓవర్లాక్ చేస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. మీరు ఫుల్ బ్లౌజ్ ఫినిష్ చేసిన తర్వాత ఓవర్లాక్ కుదరని వాళ్ళైతే ఓకే అండి. బట్ ఉన్న వాళ్ళైతే మాత్రం వెంటనే చేసేసుకోండి. సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ బాటమ్ ఫినిషింగ్ చేసుకుందామండి. ఇది పైపింగ్ కూడా వేసుకోవచ్చు. బట్ పైపింగ్ వేసుకొని వాళ్ళకి ఇలా హెమ్మింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో 1 ఇంచ్ పీస్ అయితే కట్ చేసుకొని ఇలా ఫ్రంట్కి అటాచ్ చేసేసుకుందాము. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని కిందికి ఫోల్డ్ చేసుకోవాలండి. కిందికి ఫోల్డ్ చేసుకొని మనం ఇలా కిందికి అది మార్జిన్ ఎంత ఉంటుందో మనము అంత కిందికి ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. సో ఈ ఎక్స్ట్రాస్ అంతా కింద కట్ చేసేసుకుందాము. సో మళ్ళీ దీన్నైతే చేత్తో అయినా హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి. లేదంటే మిషన్లో కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఉంటుందండి. సో నెక్స్ట్ కాజాపట్టి, హుక్ ఇదైతే సపరేట్గా చేసుకుంటారు కొంతమంది. బట్ నేనైతే ఒక 3.5 ఇంచ్ పీస్ తీసేసుకొని ఇలాగ చేసేసుకుంటానండి. ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు కాజాపట్టి ఎంత విడ్త్ తీసుకుంటారో 1/2 ఇంచ్, ముక్కాలు ఇంచ్. సో అంతకి ఒక స్టిచ్ వేసుకోండి. ఇటు సైడ్ అంతే మీకు కాజాపట్టి ఎంత వేసుకుంటారో అంతే స్టిచ్ వేసుకోండి. సో సెంటర్కి అయితే ఇలా కట్ చేసేసుకొని మీకు ఎప్పుడు హుక్ పట్టి అనేది బ్యాక్ ఓపెన్లో రైట్ సైడే రావాలండి. ఫ్రంట్ ఓపెన్లో హుక్ పట్టి అనేది లెఫ్ట్ సైడ్ వేయాలి. బ్యాక్ ఓపెన్లో హుక్ పట్టి రైట్ సైడ్ వేయాలండి. అర్థమైందా? ఫ్రంట్ ఓపెన్కి హుక్ పట్టి అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. బ్యాక్ ఓపెన్లో హుక్ పట్టి అనేది రైట్ సైడ్ వేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ హుక్స్ అనేది మీరు బ్యాక్కి 4, 5 అలా ఎన్ని పెట్టుకుంటారో సో దానికి ఫస్ట్ మార్క్ చేసుకోండి. 4, 5 అలా పెట్టుకుంటారు కదా. సో ఇలా మార్క్ చేసేసుకొని ఎన్ని హుక్ పెట్టుకుంటారో అన్ని కాజా అయితే అలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే దీనికి 4 పెడుతున్నాను. నెక్స్ట్ హుక్ పట్టి వేసుకుంటాను. చెప్పాను కదండి, హుక్ పట్టి అనేది రైట్ సైడ్ రావాలి బ్యాక్ ఓపెన్లో. చాలా ఫాస్ట్గా చేసేస్తున్నానండి. ఎందుకంటే మీకు వీడియో చాలా లెంత్ అవుతుందని. అప్పటికి చాలా లెంతీగానే వచ్చింది. సో కొంచెం డీటెయిల్గా చెప్పాలని ఇంత లెంత్ వీడియో చేశాను.
సో మీకోసం చేశానండి ఇంత లెంత్గా. సో నేర్చుకోవాలనుకునే వాళ్ళు చూడండి. సో ఇదంతే ఫినిష్ అయిందండి. దాదాపు ఇంకా పైపింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది మనకి. పైపింగ్ అయితే చేసుకుందాము. దీనికైతే నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. సో థ్రెడ్ పైపింగ్ వేస్తే చాలా బాగుంటుంది. సో చూపిస్తానండి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేది. 1.5 ఇంచ్ లెంత్లో లెవెల్లో కట్ చేసుకోవాలండి పీసు. పైపింగ్ క్లాత్ 1.5 ఇంచే కట్ చేసుకోవాలి. నేనైతే ఇది అవుట్ సైడ్ పైపింగ్ చేస్తున్నాను. అవుట్ సైడే ఫోల్డింగ్ వస్తుంది దీనికి. చాలామంది ఇన్సైడ్ వేస్తారండి పైపింగ్. బట్ నా కస్టమర్స్ అయితే చెప్పి మరి ఇది అవుట్ సైడే ఫోల్డింగ్ రావాలి మాకని, బట్ స్టిచ్ కనబడుతుంది పైన, అయినా సరే అవుట్ సైడే అడుగుతారండి. వాళ్ళకి అదే కంఫర్ట్గా ఉంటుందని ఫీల్ అవుతారు. సో నేనైతే ఇది అవుట్ సైడ్ వేస్తాను. బట్ అది ఎలా చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ పైపింగ్ అయితే మనం ఇలా క్లాత్ తీసుకున్నాం కదండి. సెంటర్లో థ్రెడ్ అనేది పెట్టుకొని మనం సింగిల్ టెన్షన్ వేసుకోవాలండి. లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఏది అనుకూలమైతే అది వేసుకొని, సో ఇలా ఆ క్లాత్లో సెంటర్లో ఇలా పెట్టుకొనేసి థ్రెడ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. థ్రెడ్ పక్కన ఒక్కొక్కసారి థ్రెడ్ పైకి కూడా స్టిచ్ వస్తుంది. సో బ్యాలెన్స్డ్గా మనం ట్రైన్ చేస్తూ చేస్తూ అలవాటు అయిపోతుందండి. సో థ్రెడ్ పైపింగ్ అంటే ఇలాగే చేసుకోవాలి. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేస్తే. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ థ్రెడ్ సెంటర్లోనే పెట్టుకుంటూ ఈ పైన కింద క్లాత్ అది అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఈ థ్రెడ్ పైపింగ్ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్కి. బొటిక్ స్టైల్లో ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ వేస్తే మనకి. సో ఎప్పుడైతే బ్లౌజ్కి తీసుకొని ఈ పైపింగ్ అనేది కింద పెడతామండి. కింద పెట్టేసి పైన బ్లౌజ్ పెడతాను నేనైతే. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారండి. ఒక్కొక్కరు పైపింగ్ పైన పెడతారు. బట్ నేనైతే ఇది పైపింగ్ కింద పెట్టేసి బ్లౌజ్ పైన పెట్టుకొని నేను మార్జిన్ అనేది చూసుకుంటాను. ఈ 1/4 ఇంచ్ మార్జిన్ అనేది చూసుకుంటూ ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది కింద పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ వస్తాను. మనకి మార్జిన్ అనేది తెలుస్తుంది కదండి. పైపింగ్ అనేది కింద పెడితే పైన మనం ఎంత మార్జిన్లో వేస్తున్నాం అనేది మనకి బాగా తెలుస్తుంది. సో దానివల్ల నేను పైపింగ్ అనేది కింద పెట్టి స్టిచ్ చేసుకుంటాను. అంతేనండి, సింపుల్. థ్రెడ్ పైపింగ్ అంటే ఓ పెద్ద ఏముండదు. బట్ స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టమవుతుంది. సో చేస్తా చేస్తే చాలా ఈజీ అండి. మామూలు పైపింగ్ కంటే థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీ అండి. ఇలా వేసుకున్న తర్వాత అండి మనం షేప్స్లో అయితే మ్యాచ్ అయితే వేసుకోవాలండి. ఇది మ్యాచ్ వేసుకున్నామంటే షేప్స్ అనేటివి చక్కగా టర్న్ అవుతాయి. షేప్ అనేది చక్కగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ట్రిక్ చెప్తానండి. షోల్డర్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది ఈ థ్రెడ్ పైపింగ్ చేసే వాళ్ళకి కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ థ్రెడ్ పైపింగ్ చేసిన తర్వాత ఇలా మీకు లైన్ రాకపోతే మళ్ళీ ఒకసారి వేసేసుకోండి దానిపైన. ఎందుకంటే మీరు ఫస్ట్ పైపింగ్ కింద పెట్టుంటారు కాబట్టి మీకు కొంచెం కొంచెం అక్కడక్కడ లూజ్ అనిపిస్తే, థ్రెడ్ పైపింగ్ లూజ్ వచ్చిందనిపిస్తే, సో పైన ఒకసారి పైన ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ అనేది లెవెల్ అయిపోతుంది. సో థ్రెడ్ పైపింగ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు షోల్డర్ డౌన్ అవుతుందండి కొంతమందికి. ఇలా థ్రెడ్ పైపింగ్ చేసి మీరు ఇలాగే ఫోల్డింగ్ చేసేస్తారు కొంతమంది. బట్ ఏం చేయాలంటే ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఈ అటాచ్ చేసి ఉంటాం కదండి థ్రెడ్, ఈ థ్రెడ్ని కొంచెం లాగాలండి. ఎందుకంటే లోపల ఈ కొంచెం థ్రెడ్ లూజ్ ఉంటుంది. సో ఆ లూజ్ వల్ల మీకు షోల్డర్ డౌన్ అవుతుంది. సో ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం నెక్ షేప్ సెంటర్లో పెట్టుకొని ఇలా కొంచెం లాగామంటే లోపల లూజ్లో ఉన్న ఆ థ్రెడ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. సో అప్పుడు మీకు ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది పైపింగ్, లూజ్ రాదు. సో చూడండి, ఇలా లాక్కోవాలి. అంతేనండి. మీకు ఇలా చేయడం వల్ల నెక్ షేప్ అవుట్ అంతా ఏమవుదండి.
ఇంకా చాలా నీట్‌గా వస్తుంది. నెక్ షేపు చాలా నీట్‌గా కూర్చుంటది. సో, ఇలా మనం చూడండి ఎంతుందో మనకి లోపల థ్రెడ్ అనేది. ఆ థ్రెడ్ అంతా లూజ్ అవుతుందండి. మనకి షోల్డర్ డౌన్ కావడానికి కారణమవుతుంది అది లూజ్‌గా ఉంటే. సో, ఇదనేది మనం ఆ లూజ్‌లో ఉండే థ్రెడ్ అంతా బయటకి తీసేస్తే మనకి షోల్డర్ డౌన్ అయితే అవ్వదు. ఇలా నీట్‌గా వస్తది. షేప్ కూడా చాలా నీట్‌గా వస్తది నెక్ షేపు. ఇంతేనండి. ఇలా చేసుకున్న తర్వాత మనం దాన్ని ఫోల్డ్ చేసేసుకొనేస్తే సరిపోతుందండి. ఈ ఒక్క ఈ ఒక్క ట్రిక్ ఫాలో చేయండి. మీకి షోల్డర్ డౌన్ అయ్యేది థ్రెడ్ పైపింగ్‌లో ఉండదండి. నేనైతే మాక్సిమం ఇదే ఫాలో చేస్తానండి. నా బ్లౌజులు ఎప్పుడు నా కస్టమర్స్ ఎప్పుడు షోల్డర్ డౌన్ అనేది కంప్లెయింట్ ఉండదండి నాకి. సో, చెప్పాను కదండీ నేను ఔట్ సైడ్ ఫోల్డింగ్ చేస్తానని ఈ థ్రెడ్ అనేది. సో, ఇలా చేస్తానండి. ఎందుకంటే నా కస్టమర్స్ ఇదే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారండి. సో, ఇలాగే చేయమంటారు. సో, ఇలాగే చేస్తాను. పైన స్టిచ్ కనబడతదండి మనకి బ్లౌజ్ పైన స్టిచ్ అనేది కనబడతది. బట్ అయినా వాళ్ళు దీన్ని ఇలాగే చేయాలంటారు. సో, నేను ఇన్‌సైడ్ పైపింగ్ చేసినా ఒక్కొక్కరు కస్టమరు ఒప్పుకోరు. సో, నేను అందుకే చాలా ఇలాగే చేస్తూ ఉంటాను. ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేయడమేనండి. ఒక్కొక్కరు హెమ్మింగ్ చేస్తారండి. హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. స్టిచ్ అనేది కనబడదు. బట్ నేనైతే హెమ్ చేయనండి. స్టిచ్చింగే వేస్తాను. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటదండి. చూడండి ఎక్కడ మీకు అలా థ్రెడ్ లాగినంత మాత్రాన మీకు షేప్ అవుట్ అవ్వడాలు అలాంటివి ఏమి ఉండదండి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందంటే, ఇంకా షేప్ అనేది నీట్‌గా వస్తుందండి. థ్రెడ్ అనేది లూజ్ అనేది బయటకొచ్చేస్తే ఆ నెక్ షేప్ అనేది చాలా చూడండి ఎంత నీట్‌గా ఉంటదండి. షేప్ అనేది చాలా నీట్‌గా వస్తది. సో, ఇలా ట్రై చేసి చూడండి మీరు. షోల్డర్ డౌన్ అయ్యేది అదే నాకు షోల్డర్ జారిపోతుంది, పడిపోతుంది అంటారు కదా! సో, వాళ్ళైతే దీన్ని ఫాలో చేసి చూడండి. 100% ఇది సక్సెస్ అవుతుందండి మీకి. షోల్డర్ ఫాల్ అనేది ఉండదు. సో, నెక్స్ట్ అయితే మనం సైడ్ సైడ్ అటాచ్ చేసేసుకుందాము. మనకైతే ఇది 10 ఇంచ్ అండి. 10 ఇంచ్ స్లీవ్ లూజు. సో, ఈ బాడీ మెజర్‌మెంట్స్ ఇచ్చారు కాబట్టి అది బాడీ మెజర్‌మెంట్స్ ప్రకారమే చేస్తున్నాము. సో, 10 ఇంచెస్ స్లీవ్ లూజ్ అండి. సో, ఇలా మార్క్ చేసుకొని ఈ 1½ మార్జిన్ ఉంటుంది కదండీ! ఆ మార్జిన్ ప్రకారం అలా లైన్ చేసుకొని ఉంటాం కదా! సో, ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకోవడమే లాస్ట్ వరకు. ఇలాగే సేమ్ ఈ సైడ్ కూడా మనం సైడ్ అటాచ్ చేసేసుకుందాం. మనకు 1½ మార్జిన్ ఉంటుంది కదండీ! ఆ మార్జిన్ లైన్ వేసుకొని ఉంటాం కదా! ఆ లైన్ ఇంటి స్టిచ్ వేసేసుకోవడమే. కళ్ళు మూసుకొని ఇంకా మళ్ళీ మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, ఇప్పుడైతే నేను బాడీ మెజర్‌మెంట్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్‌గా 33 మెజర్‌మెంట్ అండి చెస్ట్ కరెక్ట్‌గా వచ్చింది. సో, ఇదైతే 28 వేస్ట్. సో, దానికి కొంచెం ఎంత లూజ్ వస్తే సో, ఆ లూజ్ ప్రకారం మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ డాట్స్ పెట్టేది కూడా నేను ఒక ట్రిక్ ఫాలో అవుతాను. సో, మీకైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో చాలా లెంతీ అయిపోయిందనేసి నేను చెప్పట్లేదు. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. అంతే అండి. ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా మనకెంత ఎక్స్ట్రా ఉంటదో సో, అంత ఎక్స్ట్రాని డాట్స్‌లో పెట్టేసుకొనేసి ఇంకా స్టిచెస్ వేసుకోవడమే. 3, 4 స్టిచెస్ మనకి ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకొని టెన్షన్ మార్జిన్ పెట్టుకోవాలండి ఎప్పుడు మనం స్టిచెస్. టెన్షన్ మార్జిన్ పెట్టుకున్నామంటే ఇలా 3, 4 స్టిచెస్ వేసుకోవాలి.
మార్జిన్ ఎప్పుడు బ్లౌజ్‌కి 1½ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోకూడదండి. 1½ చాలు. ఈ స్టిచెస్ అయితే మనం టెన్షన్ మార్జిన్ ఎంతుంటుందో మనం అంతే మార్జిన్‌లో స్టిచ్ వేసుకోవాలి. చాలా పెద్ద వేసుకుంటే కూడా వాళ్ళు రిమూవ్ చేసుకుంటారు కదండీ ఒక్కొక్కసారి. అప్పుడు వాళ్ళకి చాలా అంటే చాలా లూజ్ అయిపోతుంది. సో, అందువల్ల మనం ఒక టెన్షన్ మార్జిన్ వస్తుంది కదండీ క్వాట్ నుంచి. సో, ఇంతే పెట్టుకుంటాం. టెన్షన్ మార్జిన్ పెట్టుకొని మనం ఈ స్టిచ్ అనేది వేసుకుంటాము. మార్జిన్ ఇది స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి లెవెల్ చేసుకోవాలండి. క్లాత్ ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొనేసి, మనం ఎప్పటికప్పుడు ఇలా థ్రెడ్స్ అంతా కట్ చేసుకుంటూ చేస్తే చాలా బావుంటుందండి బ్లౌజ్ ఫినిషింగ్. ఆ థ్రెడ్స్ అంతా అలాగే పెట్టుకొని లాస్ట్‌లో కట్ చేస్తామనుకుంటే ఫినిషింగ్ నీట్‌గా ఉండదండి చూడడానికి. సో, ఎప్పటికప్పుడు థ్రెడ్స్ ఇలా కట్ చేసి ట్రిమ్ చేసుకుంటూ నీట్‌గా చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బ్లౌజు చాలా బాగా వస్తుంది. సో, ఇప్పుడైతే బ్లౌజు ఫినిష్ అయిందండి. మనం ఈ బ్రా హుక్ అనేది పెట్టుకుంటామండి. ప్రతి బ్లౌజ్‌కి పెడతానండి నేనైతే. బ్రా హుక్ ట్యాగ్స్ అయితే పెడతాను. ఇవైతే ఒక 1 ఇంచ్ బట్ట కట్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసి అటాచ్ చేయడమే. ఇంకా దానేం కష్టం ఉండదు. సో, ఎవరికైనా సరే అండి ఇది మీరు ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే వాళ్ళ మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో లేకపోయినా సరే మీరు ఈ బ్రా హుక్ ట్యాగ్ అనేది పెట్టారంటే వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. సో, వాళ్ళ మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో లేదు మేము పెట్టము అనే దానికంటే ఇది ఎంతో సేపు పట్టదండి. ఒక ఒక 1 మినిట్‌లో చేసే పని. సో, ఇదైతే పెట్టి ఒక హుక్ ఏసి ఇచ్చారంటే వాళ్ళు క్లాస్ కస్టమర్స్ కాకపోయినా వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారండి. ఇట్లాంటి చిన్న చిన్న వాటితోనే కస్టమర్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి మనము. సో, ఇలాగా హుక్ అనేది పెట్టుకోవాలి. ఇది డ్రెస్‌కి గానీ, బ్లౌజ్‌కి కానీ కంపల్సరీ అండి ఎవరికైనా. అంతే అండి. అయిపోయింది. నెక్స్ట్ ఇలా బ్యాక్ డోరీ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చండి కస్టమర్ దీన్ని బట్టి. సో, ఇలా డోరీ అటాచ్ చేసేసుకొని నెక్ డీప్ ఎక్కువ ఎప్పుడు పెట్టినా అండి, ఎవరికి పెట్టినా నెక్ డీప్ ఎక్కువ పెట్టాలంటే మాత్రం డోరీ కంపల్సరీ అండి. సో, ఇలా ఉంటదండి బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత. ఇంత నీట్‌గా వస్తది. థ్యాంక్ యూ అండి.